సో కేంద్రంలో బీజేపీ పరిపాలన ఏ విధంగా ఉందండి ఏం చెప్తారు? బీజేపీ పరిపాలన అనేది మాత్రము ఇప్పుడున్న మన రాష్ట్రానికి ఎంతగానం వాళ్ళు నిధులు ఇచ్చిరో ఉన్నది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఏమాత్రం కూడా తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిర్రు. ఇప్పుడు ఉన్న అస్సాం ఇవన్నీ ఉన్నాయి కదా, కేరళ ఎలక్షన్లోనే వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఈసారి మొత్తం ప్రతి ఒక్క దగ్గర కాంగ్రెస్ జెండా ఎగిరేస్తారు. ప్రతి ఒక్క డివిజన్లలో కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీరు ఎన్ఎస్సిఐ జాతీయ కోఆర్డినేటర్ ఉన్నప్పుడు కర్ణాటక కానీ ఒడిశా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇన్ఛార్జి చేశారు. అంటే పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడ రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి? పొరుగు రాష్ట్రాలు అంటే మనకి నేను చేసింది కూడా ఇటు సౌత్ సైడే కాబట్టి అంతగానం డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఏదైతే మనం ఇక్కడ చేస్తామో సేమ్ అదే రాజకీయం కూడా అక్కడనే చేయడము. ఓకే. కాకపోతే అక్కడ పోయినప్పుడల్లా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం తప్ప ఏమేమో హిందీ మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి. వాళ్ళు కొంతమంది వాళ్ళ భాష మాట్లాడాలి తెలియదు, పక్కన ఎవరినొకరు మాకు చెప్పాలి, అంతే తప్ప దానికన్నా మించి ఏం లేదు. సేమ్ రాజకీయం ఎక్కడైనా కూడా ఒకటే రాజకీయం ఉంటుంది. సో మీ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని మాట్లాడారు. మీ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలపైన మీరు ఏ విధంగా కొట్లాడబోతున్నారు? కొట్లాడడం అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఇప్పుడు కూడా రెగ్యులర్గా మొన్న ఇప్పుడే మనం కొట్లాడడం అంటే ఎప్పుడు కొట్లాడాలో ఆఫీసర్ మనకు పని చేయకపోతే కొట్లాడతారు. ఇప్పుడు మేము ఎప్పుడు పోయినా కూడా ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వగానే మొన్న స్ట్రీట్ లైట్స్ లేవు అంటే స్ట్రీట్ లైట్స్ వేసారు. డ్రైనేజ్ సమస్య ఉందనంటే డ్రైనేజ్ వాళ్ళు ఇమీడియట్గా వచ్చారు. వాటర్ సమస్య అనంటే పైప్ లైన్స్ మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయంటే కొత్త లైన్ వేసారు. మనం ఎప్పుడు సమస్య అనేది ఎప్పుడు చేస్తాం, వాళ్ళు వచ్చి మనకి రెస్పాన్సిబిలిటీ మనం ఏదైతే మనం చెప్తాం వాళ్ళు చేయనప్పుడు మనం వాళ్ళ మీద మనం చేస్తాం. కాబట్టి మేము ఇప్పటివరకు అయితే ఏదైతే పనులు చెప్పినామో అన్నీ కూడా పనులు చేస్తున్నారు వాళ్ళు అధికారులు.